హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ పాయింట్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా, దేనికైనా కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. నాన్ వెజ్కి ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 3 చెంచాల వరకు పల్లీల పొడిని తీసుకున్నాను. లేదు అంటే రోస్ట్ చేసిన పల్లీలను కూడా వేసుకోవచ్చు. పల్లీలు కొబ్బరి 2 సేమ్ క్వాంటిటీలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు చిక్కగా వస్తుంది గ్రేవీ. చివరగా ఇప్పుడు కొత్తిమీరని కాడలను మాత్రమే తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక్కసారి మిక్సీ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర, అలాగే వీలైనంత వరకు సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, లేదు అంటే మనము కొంచెము మిక్సీకి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలను కూడా నేను లైట్గా ప్యూరీ చేసి యాడ్ చేశాను. కంప్లీట్గా మెత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మనకి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మునక్కాడలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మునక్కాడలను కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మునక్కాడలను మనం బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇక్కడ కొంచెం లేత మునక్కాడలే తీసుకున్నాను కాబట్టి ఉడకడానికి ఎక్కువ సమయం అయితే అస్సలు పట్టదు. ఇప్పుడు ఈ మునక్కాడలకి మొత్తం ఆనియన్స్, టొమాటోస్ బాగా పట్టేంత వరకు కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటే స్పూన్ అయితే నేను కారం వేసాను. మనం లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసారు కదా, ఇక్కడ మునక్కాడలు మనకి 60% వరకు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మినిమం ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక్కసారి వాటర్ వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మనం ముందైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. నేను ఇక్కడ మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంట్లో రెడీ చేసిన గరం మసాలాను వేస్తున్నాను. ఇది ఎలా చేయాలి అని నేను ఫుల్ రెసిపీ అయితే నా ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో పైన ట్యాగ్ చేస్తాను. ఇంకా మనం ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలా వేయగానే మనకి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనం లేత మునక్కాడలు తీసుకుంటే ఇది ఉడకడానికి ఎక్కువ సమయం అయితే అస్సలు పట్టదు. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మనకి మంచిగా వచ్చింది. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మనము సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి మునక్కాడలు అయితే మసాలా అనేది బాగా పట్టి కన్సిస్టెన్సీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా రెడీ అండి టేస్టీ మసాలా మునక్కాయ కర్రీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, బయట కొనే కర్రీ పాయింట్స్ కంటే కూడా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. దీన్ని వేడి అన్నంలో అయితే సర్వ్ చేసేసుకుందాం. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.